జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ బంగ్లాదేశ్ గాడ్స్ అంటే బంగ్లాదేశ్ ఆర్మీ వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు మన భారత భూభాగంలోకి అడుగు పెట్టినారియా. మరి మన బీఎస్ఎఫ్ వాళ్ళు ఏం చేసి ఉంటారో అదే ఈ న్యూస్. ఓకేనా? న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఏ మాత్రం కూడా మిస్ కాకండి. గట్టిగా మన భారతీయులందరూ తుమ్మితే ఎగిరిపోయేటటువంటి దేశం ఈ బంగ్లాదేశ్. అసలు ఈ బంగ్లాదేశ్ ఎంత, దాని బతికే ఎంత కనీసం తెలీదా వాళ్ళక? తెలుసా తెలీదా? అది గుర్తుపెట్టుకోకుండా ఎగిరిగిరి పడితే ఎట్టా? ఇన్నాళ్ళు కూడా ఈ కొత్త పెళ్లి కొడుకుని కదా కూర్చోబెట్టి మేపినట్టు ఈ బంగ్లాదేశ్ను మన భారతదేశం అయితే మేపుతూ వచ్చింది. ఈ నిత్యావసర వస్తువులు, పత్తి, రా మెటీరియల్, బియ్యము, డీజిల్, పెట్రోలు, కరెంటు అన్నిటిని కూడా మన భారతదేశం ఈ బంగ్లాదేశ్కు కాచౌకగా అందిస్తూ ఉన్నది. అంతేకాకుండా బంగ్లాదేశ్ ఉత్పత్తులను మన భారతదేశంలో అమ్ముకునే విధంగా ఈ వెసులుబాటు కూడా కల్పించింది. అది కూడా అతి తక్కువ ట్యాక్సులతోనే కావడం మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే ఈ బంగ్లాదేశ్ ఎగుమతులు దిగుమతులపైన 70% వరకు మన భారతదేశం మీదనే ఆధారపడి ఉండదన్నమాట. పైగా మన భారతదేశం ఇప్పటి వరకు ఈ బంగ్లాదేశ్ను ఆర్థికంగా ఆదుకుంటా కూడా వచ్చింది. కానీ అవన్నీ కూడా మర్చిపోయేటువంటి ఈ బంగ్లాదేశ్ ప్రజలు, అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు భారత్ మీద ఎగిరెగిరి పడుతున్నారు. అది కూడా మన భారతదేశం పైన యుద్ధ సన్నాహాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చైనా అట్టాడితే మూసుకొని వెనకపోతుంది. తెలుసు కదా మీకు, అట్టాడితే వీళ్ళంతా, వీళ్ళ శక్తి అంతా, వీళ్ళ బౌతికి అంతా ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అంటే మనం అదేంటన్నట్టు మనం విదిలిస్తే ఆ ఎంగిలి మెతుకులు ఏరకు తినేవాళ్ళు వీళ్ళు మనకే ద్రోహం చేస్తున్నారు. సరే, ఇక నేరుగా పాయింట్ కోసం, మన దేశ సరిహద్దులను కాపలా గాయడానికి బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నట్టే బంగ్లాదేశ్కు కూడా ఈ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ ఉన్నారు. ఇకపోతే ఈ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్కు ఓవర్ యాక్షన్ అయితే చాలా ఎక్కువైపోయింది. వీళ్ళేదో మనల్ని ఏదో పీకడానికి అన్నట్టుగా బయలుదేరుతారయ్యా. అది ఏమి లే, నాకు ఎగిరెగిరి పడుతుందంట. అదే ఇచ్చరాకు, ఎంగిలి ఇచ్చరాకుంటా అది. ఈ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ మన సరిహద్దుల పొడవునా కూడా ఆర్మీ పోస్టులు నిర్మిస్తున్నారు. సరే, వాళ్ళ భూభాగం కాబట్టి వాళ్ళ ఇష్టం, ఏమంటారా, మనం ఏం అనడానికి వీళ్ళే. కానీ ఈ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ మరొక అడుగు ముందుకేసి మన భారత భూభాగంలోకి ప్రవేశించారయ్యా. సరిహద్దుల నుంచి దాదాపు 150 అడుగులు లోపలికి వచ్చినారు. మన భూభాగంలోకి ప్రవేశించడమే కాకుండా మన భూభాగంలో వాళ్ళ ఆర్మీ పోస్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. కూచ్ బీహార్ అని చెప్పి ఉంటుంది అనమాట. కూచ్ బీహార్లోని దహగ్రామ్ అంగోర్పోతా ఏరియా అనేది ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ ఎవరూ లేని సమయంలో గుట్టు చప్పుడు కాకుండా ఈ ఆర్మీ పోస్ట్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మన బీఎస్ఎఫ్ వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుని ఇది భారత భూభాగం కాబట్టి వెంటనే ఖాళీ చేసుకోమని చెప్పేసి మంచిగా చెప్పినారు మాటలతో. కానీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఈ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ మళ్ళా అక్కడ నిర్మాణాన్ని అయితే స్టార్ట్ చేశారయ్యా. దీంతో ఇక మన బీఎస్ఎఫ్ జవాన్లో ఆ ఆర్మీ పోస్ట్ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. నాయన, ఈ కథలన్నీ దబ్బవో, ఎక్కువ మాట్లాడితే ఓళ్ళు బోగులుతుందని చెప్పేసి మర్యాదకు చెప్పినారు. ఇక బంగ్లాదేశ్ గార్డ్స్కు మన బీఎస్ఎఫ్ జవాన్ల మధ్యన అయితే ఘర్షణ అయితే చెలరేగింది. మనోళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మామూలుగా అయితే కొంచెం బలంగా ఉంటారు. వాళ్ళని ఎట్ట కొడతారో మనోళ్ళు మీకు అందరికీ బాగా తెలుసు. చైనా వాళ్ళని అయితే పిసికి పిండి చేశారు. అవునా కదా? ఏది ఆ గాల్వాన్ లోయలో ఘర్షణ జరిగింది కదా, అప్పుడు అలాంటిది వీళ్ళని బతకనేస్తారు మనోళ్ళ. మామూలు కాదు, కుక్కను కదా కాళ్ళు పట్టుకొని గిర్రం తిప్పి గోడకేసి కొడతారు, మామూలుగా అయితే కొట్టరు. ఇక ఈ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ మాటలతో చెప్తే వినరని చెప్పి భావించినటువంటి మన బీఎస్ఎఫ్ జవాన్లు ఈ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ను లాగి అవతల పారేస్తున్నారు. ఎదురు తిరిగిన వాళ్ళను ఒక్కొక్కరిని మామూలు కాదంట గుద్దుతా ఉంటే ఒక్కొక్కరికి డొక్కలో పేగులు బయటకు వచ్చేటట్టు కొట్టారు. ఊరికైతే కొట్ల. ఈ విధంగా జరగడం ఇది రెండోసారి. నెల రోజుల క్రితం కూడా ఇలాగే బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ మన భారత భూభాగంలోకి చొరబడడంతో మన బీఎస్ఎఫ్ జవాన్లు ఎర్రదీసి పారేశారు. ఇప్పుడు ఇది రెండోసారి అన్నమాట. అర్థమవుతుందా? సరే, ఈ విషయం పైన అతి త్వరలోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం మన రాయబారికి సమన్లు జారీ చేస్తుంది. ఇది గతంలో కూడా ఇదే మరి చేశారనమాట. వాళ్ళు సమన్లో జారీ చేశారంటే మన వాళ్ళనైతే ఉతికి ఆరేశారని చెప్పేసి అర్థం అనమాట. ఆ విషయాన్ని కూడా వీలైనంత త్వరలో మళ్ళీ మీకు అందించే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.